శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో ప్రధానంగా సింహరాశి వారికి ఈ పంచగ్రహ కూటం అన్నది సప్తమ స్థానంలో సంచరిస్తూ నెమ్మదిగా ఈ గ్రహాలన్నీ కూడా అష్టమంలోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అంటే మనకి ఒక్క రాహు తప్ప మిగతా గ్రహాలు అంటే సుమారుగా ఒక 4 గ్రహాలు అష్టమ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. ఇందులో ఆల్రెడీ మనకి ఈ నెల ప్రారంభం నుంచి 15వ తారీఖు వరకు అష్టమ స్థానంలో రవి సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు అపవాదులు రావడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో సంపూర్ణంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కాకపోయినా మీ తండ్రి గారికైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు సడన్గా రావడం, లేదా అధికారులతో కానీ తండ్రి గారితో కానీ ఈవెన్ మీ సంతానంతో కానీ కొన్ని అభిప్రాయ భేదాలు విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కోసం కానీ ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం కానీ ప్రయత్నం చేస్తే అది చాలా శ్రమ తర్వాత మీకు అటువంటి పదవి ఒకటి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక దాని తర్వాత కుజుడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కుజుడు అష్టమ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది. సరే, కుజుడు అష్టమంలోకి వచ్చినప్పుడు శని భగవానుడితో కలిసి ఇవ్వటం వల్ల ఎవరైతే పరిశ్రమలు నిర్వహిస్తున్నారో, ఎక్కువ మందికి ఉపాధి కలిగిస్తున్నారో వాళ్ళకి మీ కింద పనిచేస్తున్న వారి వల్ల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శ్రామికులు తిరుగుబాటు చేయడం కానీ, ఈ జీతాలు పెంచడం అని కానీ, సరిగ్గా పని చేయకపోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు కొంత అధికార హోదాతో ప్రదర్శించడం వల్ల వాళ్ళు కొంతవరకు మిమ్మల్ని అన్పాపులర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అష్టమ శని అలాగే అష్టమ కుజుడు ఈ రెండు కూడా వృత్తిపరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఈ సమయంలో ఏదన్నా ఒక బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేసినా, కొత్తగా ఏదన్నా ప్రారంభించాలనుకున్నా చాలా ఇబ్బందులు శ్రమతో కూడుకొని రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా వైవాహిక జీవితంలో కూడా అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు, భార్యాభర్తల్లో ఎవరికైనా హెల్త్ పరమైన ఇబ్బందులు రావడం జరిగే అవకాశం ఉంది. అంటే సాధారణంగా కుజుడు భర్తకారకుడు కాబట్టి మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి సడన్గా హెల్త్ ప్రాబ్లం రావడం కానీ, లేదా ఉద్యోగపరమైన ఇబ్బందులు రావడం కానీ, కొన్ని అనుకోని చికాకులు రావడం, ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు లాంటివి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎవరితో కలిసి వ్యవహారం చేస్తున్నారో ఈ పార్ట్నర్స్ వల్ల వాళ్ళ వల్ల కూడా కొన్ని నష్టాలు కొన్ని చికాకులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా బుధుడు ఒక విధంగా ధనాధిపతిగా ఏప్రిల్ 9వ తారీఖున అష్టమ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మీకు ఆర్థిక పరంగా కొంత సడన్ ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత మీ యొక్క వ్యాపార వ్యవహారాలు అకౌంట్స్ లెక్కలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కొంత ధన నష్టం రావడం కానీ, ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడం కానీ, కొంత ధనం మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇంచుమించుగా మనకి ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఒక 4 గ్రహాలు ఈ అష్టమస్థాన సంచారం వల్ల జాతకుడు తీవ్రమైనటువంటి ఒత్తిడికి ఇబ్బందులకి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రైవేటు సంస్థల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారికి పదవి గండం లాంటిది కూడా రావచ్చు. సడన్గా ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు రావడం కానీ, లేదంటే ఉద్యోగపరంగా మీకేమైనా ప్రమాదాలు లాంటివి రావడం కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి లాభస్థానంలో గురుగ్రహం ఎటువంటి సమస్య అయినా చివరి నిమిషంలో మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే దైవ బలం వల్ల మీరు చాలా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరు మీకు అండగా ఉండి మీకు ఎదురయ్యే ప్రతి సమస్యని మీ దాకా రాకుండా వాళ్ళే పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా రాశి అందున్నటువంటి కేతుగ్రహం కూడా మీరు ఆధ్యాత్మికంగా కొంత ఎక్కువ పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని ఆలోచన వస్తూ ఉంటుంది. అసలు పనులన్నీ పక్కన పెట్టి వేరే కార్యక్రమాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఈ సింహరాశి వారు వృత్తిపరంగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుందా మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీ చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ప్రతి ఒక్కరి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి మీరు కంపల్సరీగా పెట్టవలసి ఉంటుంది.
బట్ ఏదైనా ఈ రాశివారు ఈ అష్టమంలో ఉన్నటువంటి కుజ శనిగ్రహాలకి తప్పనిసరిగా పరిహారం చేసుకుంటే కొంత మంచిది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామనవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 పాళ్ళు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాలు బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఎవరైనా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 పాళ్ళు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవారికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎదురు 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి లిస్ట్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.